ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా పిలువబడే పైడిమాంబ ఉత్సవాలంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అట్లాగే పైడిమాంబ ఉత్సవాలు అని చెప్పగానే విజయనగరం జిల్లా గుర్తొస్తుంది. అదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలో కూడా సిరిమానోత్సవాలు జరుగుతాయన్న విషయం మీకు తెలుసా? అది కూడా 9 సంవత్సరాలకు ఒకసారి ఈ సిరిమానోత్సవ పండుగలు అయితే చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. అది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం గ్రామంలోనే జరుగుతూ ఉంటాయి. అసలు ఈ 9 సంవత్సరాలకు ఒకసారి సిరిమాను పండుగలు ఎందుకు జరుగుతాయి? పైడిమాంబ ఉత్సవాలకి పాసి పోలమ్మ తల్లి ఉత్సవాలకి ఏంటి డిఫరెన్స్ అనే విషయాలనైతే మరిన్ని విషయాలు ప్రస్తుతానికి మనం పోలవరం గ్రామంలోనే ఉన్నాము. అక్కడ సిరిమాను ఎక్కే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మరిన్ని విషయాలు ఈ పండుగ గూర్చి వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్తే. ఈరోజు పాసి పోలమ్మ ఉత్సవాలు 9 సంవత్సరాలకు ఒక్కసారి మీరు గ్రామంలో జరుపుకుంటూ ఉంటారు. అయితే దీనికి ప్రత్యేకత ఏంటి? అసలు పాసి పోలమ్మ తల్లి ఉత్సవాలంటే ఒక ప్రత్యేకతగా మీరు చెప్తూ ఉంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటని మాకు కూడా తెలియజేయండి ఒకసారి. ఈ ఉత్సవాలు 9 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము. ఎందుకోసము అని అంటే గ్రామము పుష్కలంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని అది 9 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటాము. అలాగే దీనికి ప్రజలు కూడాను చాలా ఉత్సాహంగా, కుతూహలంగా శ్రమపడి ఆ అమ్మ తాలూకా కార్యాన్ని చేస్తారు. మాకు అమ్మవారి తాలూకా అది గుడి కానీ ఏమి కానీ లేదు. ఒక చెట్టుకే మేము నమ్ముకొని, అది పూర్వం మా పెద్దలు పూర్వీకుల నుండి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే దీనికి సంబంధించి పోలమ్మ గ్రామ దేవత ఉత్సవాలకి సంబంధించి అసలు ఏ రకంగా ఏ రోజు మొదలు పెడతారు, అలాగే ఏ రోజు ఎండ్ చేస్తారు, రోజు మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏంటి? ఇది శుక్రవారం స్టార్ట్ చేస్తాం. ఉదయం 5 గంటలకి ఏంటంటే ఈ గుమ్మములు ఎత్తిస్తాం. అది ఎత్తించిన తర్వాతను మా అమ్మవారు ఉన్నటువంటి దిక్కు విడిచిపెట్టి 3 దిక్కులకు కూడాను ఏమంటే దిష్టిలు తీస్తాం. దిష్టిలు తీసిన తర్వాతను అంతా స్నానశుద్ధి మళ్ళీ అయ్యి దీనికి ఒక పెళ్లి రాట ఒకటి గృహం ముందు వేస్తాం. అక్కడి నుండి ఏమిటి అని అంటే రాత్రికి 6-6:30 ఆ ప్రాంతం మేళ తాళాలతోటి అమ్మవారిని ఇంటికాడ నుండి ఒక బుట్టతో అమ్మవారి వద్దకు వెళ్తాం. వెళ్ళి అక్కడ అమ్మవారికి సంకల్పన చేసి దండకాలు పోయించి ఆ ఆచారాన్ని అక్కడ గడిపిన తర్వాతను మళ్ళీ అది గృహానికి తెచ్చి అది నాయుడు గారి ఇంటికి, మేమే నాయుడు గారిని ఆ ఇంటికి తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టి మరుసటి రోజు మౌన కోసం తెల్లవారి చింతకర్ర కోసం వెళ్తాం. ప్రజలము, గ్రామస్తులము, మేము అందరము వెళ్ళి, నేను ముర్రాటు పట్టుకొని వెళ్ళి ఆ అమ్మ మొదట్లో పోసేసిన తర్వాత గ్రామస్తులు అది కట్ చేసుకొని తెచ్చి ఇక్కడ పెడతారు. అదే ఇది. అయితే ఈ సిరిమానికి సంబంధించి కేవలం ఏ చెట్టును వాడతారు, అదే ఎంత పరిమాణంలో ఉండాలి, తదితర అంశాలు కొంచెం చెప్పండి. ఈ చెట్టు చింతకర్ర ఉంటుంది, మేము తెస్తాం. అది ఇంతకుముందు ఎక్కువ పొడవే ఉండేది. ఎందుకో అప్పుడు అన్ని పూరిపాకలు, కరెంట్లు లేవు, ఏమి లేని రోజుల్లోనే ఎక్కువ పొడవు ఉండేది. కానీ ఇప్పుడు రాను ఏంటంటే 25 అడుగులకి కుదించడం జరిగింది. 25 అడుగులు తగ్గకుండా మాను తెచ్చి మన ఒకట పెట్టి అది షరాబులకి పిలిచి షరాబులో అది మాను తయారు చేస్తారు. అది ఎప్పుడు ఈ 3 రోజుల్లో అయిపోద్ది. తెచ్చిన తర్వాత అంటే మంగళవారం నాటి తయారైపోద్ది. ఈ టైం కాల్లో ఆనికి ఆ ఇంటి మీదను నాయుడు గారి ఇంటి మీద ఏమిటంటే పెట్టి అలంకరించి వాటికి ఇంటికి ఒక చీర చొప్పున కడతాం. ఎవరికి కలిగింది, కొందరు పట్టు చీరలు ఉంటాయి, కొందరికి మామూలు చీరలు ఉంటాయి, ఏవైనా సరే ఇంటికి ఒక చీర చొప్పున దాన్ని కడతారు. కట్టిన తర్వాత అంత అయిపోయిన తర్వాతను ముందు షరాబ్ ఎక్కుతాడు. ఆ మాన్ని ఎక్కి మళ్ళీ దిగిపోతాడు. ఆ తర్వాత ఏంటంటే దమ్మలవాడు అంటే పూజారి ఎక్కుతాడు, వాడు దిగిపోతాడు. ఆ తర్వాత నేను నాయుడిని ఎక్కుతాను. ఎక్కి నేను కంటిన్యూ గుడి వరకు ఉంటాను దాని మీదనే. దీనికి ఆచారాలు ఏంటంటే మానుతో తిరిగిన వెంటనే ఇక్కడ ఒక ఏట పడుతుంది. దానికి ఏంటంటే షరాబులది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాతను
నేను అక్కడ చేరిన తర్వాత ఏంటంటే అక్కడ మళ్ళీ పూజా కార్యక్రమం జరిగిన తర్వాతను అక్కడ పట్టాభిపోత అనేసి ఉంటుంది. దాన్నేమో నేను మొక్కుకున్న తర్వాతను అది ఏటపడుతుంది. పడిన తర్వాతను గ్రామస్తులు ఎక్కడికక్కడ బందోబస్తులో ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అంతా ఇంటికి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత నా అక్కడికి ఏంటంటే ఆ చీరలు కట్టినవి ఉంటాయి. ప్రతి ఒక్క నేమ్ పర్సన్ ఉంటుంది అది మీద. ఆ నేముల ప్రకారం చీట్ల ప్రకారం ఎవరి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది అయితే దీనికి సంబంధించి మీకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటి వరకు కూడా మీ టిల్ డేట్ వరకు మీరే ఉన్నారా? తరతరాలుగా ఈ సినిమాను మీరే ఎక్కుతున్నారా? మా వంశీకులు, మా తాతగారి టైము, మా నాన్నగారి టైము, మా అన్నయ్య టైము, ఇప్పుడు నేను, నా తర్వాత మా తమ్ముడి టైము, ఆ తర్వాత మా పిల్లల టైము, ఇలాగ వంశపారంపర్యంగా వెళ్తుంది. నేను నిర్వర్తించింది ఇది 4వసారి. 2000, 2007, 2016, 2025 నా అయ్యాములో 4 సార్లు. అంతకుముందు మా అన్నయ్య, మా నాన్నగారు, మా తాతగారు అలాగా వంశపారంపర్యంగా. మాకు గ్రామస్తులు దీనికి ఏమి చేస్తారంటే పట్టుబట్టలు ఇస్తారు నాకు, నా భార్యకి. ఆ తర్వాత ఏంటంటే పట్టాభిపోతు అన్నటువంటిది నాది ఫస్ట్ అక్కడ పడుతుంది కనుక ఆ మేకపోతు గ్రామస్తులే ఇస్తారు నాకు. నేను తర్వాత కొనుక్కోవచ్చు, ఎన్నైనా చెయ్యొచ్చు, అది వేరే సంగతి. కానీ వాళ్ళదే ఇంపార్టెంట్. ప్రసాదం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పైడమాంబ ఉత్సవాలు ఏ తరహాలో ఉంటాయో అదే తరహాలో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే మీరు ఒక్కసారి సిరిమాను ఎక్కి దిగే వరకు కూడా మీ అనుభవాలు ఏంటని చెప్పండి. అనుభవాలు అంటే నాకు ఈ ప్రజలు వీళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు, అంతా జరుగుతుంది. నేను ఉల్లాసంగా ఉంటాను. నాలో ఏమి కూడాను కించిపడే ఛాన్స్ ఉండదు. అది దిగే వరకు కూడాను నాకు ఆ ఉత్సాహంగానే ఉంటాను. కనిపించిన శక్తి అనేది ఉంటుంది. దీనికి సంబంధించి గనక ఒకసారి సిరిమాను గనక మీరు అధిరోహించిన తర్వాత కింద నుంచి కూడా భక్తులైతే ఉంటారు. అయితే పైనుంచి కూడా మీరు అమ్మవారు రూపంలో మీరు ఉంటారా, లేకపోతే ఇంకేంటి మీ అనుభవాలు ఎట్లాగుంటాయి? ఎలాగానంటే నాకు మరి అమ్మవారు కనిపిస్తుంటది. ఈ ప్రజలు కనిపిస్తుంటారు కానీ వీళ్ళు కింద ఉంటారు. నాకు మీద నుండి ఏంటంటే అమ్మవారు కనిపిస్తుంటుంది. ఆ నీళ్ళు నాకు కనిపిస్తుంటుంది. నేను దిగే వరకు నేను దిగిన తర్వాతను అక్కడికి చెట్టు దగ్గరికి చేరిపోయిన తర్వాతనే మళ్ళీ నేను కిందకి దిగుతాను. నీ లోపల ఏముండదు, అమ్మవారి అనుగ్రహం మాత్రం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన తర్వాత సిరిమాను అధిరోహించడం ఒక ఎత్తు అయితే, ఇంచుమించు సిరిమాన్ అనేది గ్రామంలో ఇంచుమించు ఆ రోజంతా తిప్పుతూ ఊరేగిస్తూ ఉంటారు. ఒక్క నిమిషం. ఈ క్రమంలో అధిరోహించడం ఒక ఎత్తు అయితే అవరోహణ క్రమంలో మీ అనుభవం ఏంటి? దిగిన తర్వాత నేను అది ఇదైన తర్వాత నా అమ్మవారికి ఏమో సాష్టాంగ దండ ప్రమాణాలు చేసుకొని కాళ్ళని కడిగి ఆమెకేమో స్నానశుద్ధి చేసిన తర్వాతను నాకు నేను ఆమెకేమో అది ఆహారంగా సమర్పించుకుంటాను. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించి ఒకసారి దిగింది అప్పుడు సపోజ్ గ్రామ స్థాయిలో చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ప్రత్యేకత ఏంటంటే అక్కడ అమ్మవారు పూనుతూ ఉంటారు. పూన్నప్పుడు అయితే చాలా అంటే ఉద్రేక రూపంలో, శాంత రూపాల్లో, రకరకాల రూపాలు ఆ వ్యక్తి ఒంట్లో ఆవహిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సిరిమాను ఎక్కిన తర్వాత అటువంటి ఏమన్నా చర్యలు ఉంటాయి అంటే అమ్మవారు మీ ఒంటి మీద పూరిన తర్వాత ఆ ఉద్భరితం కానీ అట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయా మీకు? లోను ఆమె కనిపిస్తుంది కానీ నేను అది నాకు అయినట్టు ఏమీ నాకు తెలియదు. అయితే ఈవేళ సిరిమాను 9 సంవత్సరాల సిరిమానోత్సవమనే కాదు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి దసరా వస్తుంది, ఆవేటి వారాలు వస్తాయి, రైతాంగాన్ని బట్టి ఆ ఆవేటి వారాల రోజు కూడాను నా చేతే గ్రామస్తులు చేయిస్తారు. ఆ సెంటర్లో దసరా రోజు కూడాను నా చేతే గ్రామస్తులు, నాయుడు గారే దీనికి అర్హులు, ఆ కొమ్మ వేయడం కానీ ఆ పోత మొక్కడం కానీ ఇవన్నీ కూడాను నా చేతే చేయిస్తారు. ఈ 9 సంవత్సరాలదే కాదు, ఇయర్లీ కూడాను చిన్న కార్యక్రమం, ఇది పెద్ద కార్యక్రమం. ఇట్లాంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు గ్రామస్తులు కానీ ఒక నెక్స్ట్ ఏదైనా కానీ మీ దమ్మలోళ్ళు కానీ నెక్స్ట్ ఇంకేదైనా కానీ సిరిమాను అధిరోహించే క్రమంలో ఎటువంటి చర్యలు పాటిస్తూ ఉంటారు? అంటే నియమనిష్టలు ఎలాంటి పాటిస్తూ ఉంటారు? నియమనిష్టలు అని అంటే
ఆ రోజంతా అల్పాహారం కూడా తినడానికి లేదు చేస్తాం. మరి అది కార్యక్రమం అయిపోయి రాత్రి 10 అవుతుందో 11 అవుతుందో 9 అవుతుందో ఆ తర్వాత వచ్చే ప్రసాదం తినాలి. కానీ ఈ లోపల అటువంటివి ఏం జరగదు. దమలో కానీ షరాబులు కానీ నేను కానీ. గ్రామంలో పండగ నిర్వహిస్తున్నాము అని దండోరా వేసిన కాడి నుంచి కూడా పండగ అయిపోయేంత వరకు కూడా ఏదైతే ముఖ్యులు అంటే అతి దగ్గరగా ఏదైతే గ్రామ దేవతకి అతి దగ్గరగా ఉంటారో ఎవరైతే ఈ ముగ్గురు పాటించే నియమనిష్టలు ఏంటి, ఏ తరహాలో నియమనిష్టలు ఉంటాయి, ఒకవేళ గనక ఎటువంటి తరహాలో ఈ నియమనిష్టలు పాటించకపోతే ఎటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. పరిణామాలు అనంటే పాటించకపోతే కానీ పాటించకపోవడం అన్నటువంటిది నా ఆయామంలో ఇంతవరకు జరగలేదు. పాటించినప్పుడు ఏం జరుగుతుందో అది నాకు తెలియదు. అది అమ్మవారి నిర్ణయం. పాటిస్తాను అనుకుంటున్నాను. పాటిస్తాను అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాను కదా. ప్రతిరోజు కూడా ఇప్పుడు నిన్నను దావరి తెచ్చామంటే షరాబు దమ్మలోడు షరాబు పని లేదు. దమ్మలోడు నేను మా మిస్సెస్ మేము కంపల్సరీగా ఉదయం నుండి రాత్రి అక్కడి నుండి వచ్చినంత వరకు కూడా ఉపవాసాలతోటే ఉంది. ఆ తర్వాత వచ్చి ఏదో చెల్లించి ఈ రోజు కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అమ్మవారిని ఊరేగిస్తాం. ఇది 2 గంటలు అవుతుందో 3 గంటలు అవుతుందో 1 గంట అవుతుందో అయిన తర్వాతే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ప్రసాదాలు తింటాం. అలాగే లాస్ట్ రోజు కూడాను పూర్తిగా అక్కడికి చేరి అక్కడ మొక్కులు అన్ని పూర్తి అయిన తర్వాతను ఎవరింటికి వాళ్ళు వచ్చిన తర్వాత రాత్రి 9 గంటలు అవుతుందో 10 గంటలు అవుతుందో ఎంత టైం అనేది తెలియదు. అది మాకు మాత్రము ఈ 5 రోజులు కూడాను ఉపవాస కార్యక్రమాలే, మిగతా వాళ్ళకు ఉండవు. అయితే ఈ అన్ని కార్యక్రమాలకి గ్రామస్తులు నాకు ప్రోత్సాహం. ప్రతిదీ ఏదో తెల్లలేదు, ఆ నాయుడు గారు ఏమి కావాలి నువ్వు చెప్పిన ప్రకారం ఉంటాము అన్నటువంటి కుతూహలంతో మాకు కార్యక్రమం జరుగుతాయి. ప్రతి సంవత్సరము సిరిమాను సంబరం అంటే మనకు గుర్తొచ్చేది పైడితల్లి అమ్మవారి ఉత్సవాలే. 9 సంవత్సరాలు పెట్టడానికి గల రీజన్ ఏంటి? అది ఆర్థికంగా తట్టుకోవడానికి ఇది లేక ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం. ఆపండి రా. ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఖర్చులు నెక్స్ట్ ఇయర్ తట్టుకోవడం ప్రజల్లోకి కష్టం. అందుకు కొంత ఈ పంటల మీద వీటి మీద 4 సంవత్సరాల్లోపేమో మళ్ళీ రైతులు డెవలప్ అయితే ఈ టైం సరిపోద్దని ఆ 9 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించుకుంటాం. ఇంకొక విషయం కూడా ఈ మా కార్యక్రమాల్లో ఏంటంటే రేపు ఆదివారం ఏం చేస్తామంటే మాకు 2 అమ్మవార్లు ఉన్నాయి. పాతపట్నము మరిడమ్మ అని, తర్వాత 2 పేరెంటాలు ఉన్నాయి, నీలమ్మ గుండమ్మ అని. ఆ మరిడమ్మ దీనికి తెల్లవారేమో మొక్కులు చెల్లించుకొని ఈ గుండమ్మ నీలమ్మలకేమో మామూలుగా తేనెటి ప్రసాదాలు ఇచ్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అమ్మవారిని ఊరేగిస్తాం. అది ఈ క్రమంలో ఈ సిరిమాను సంబరాన్ని అయితే చాలా బాగా వర్ణించారు. అయితే ఏదైతే సిరిమాను పండుగలు విజయనగరం జిల్లాలో ఏ తరహాలో అయితే జరుగుతాయో అదే తరహాలో కూడా పోలవరం గ్రామంలో కూడా నిర్వహిస్తామని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మన గ్రామస్తులు కూడా ఉన్నారు. ఈ గ్రామస్తులు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సంబంధించి గ్రామస్తుల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. 9 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ వాతావరణం అనేది చోటు చేసుకుని ఇప్పటికే గ్రామంలో కూడా చాలా పండుగ వాతావరణం ఉంది. దీనికి సంబంధించి గ్రామస్తులు ఏ తరహాలో ఉన్నారు అనేది కూడా ఆ ఉత్సవానికి ఏ తరహాలో హాజరయ్యారని కూడా వాళ్ళ విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడు, ఈ పండుగలో మీరు ప్రతి సంవత్సరం అంటే ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి హాజరవుతారు కదా, మీ తాలూకు అభిప్రాయాలు ఎలాగ ఉంటాయి? అంటే మీ ఆనందాలు కానీ ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మాకు తెలిసి ఉన్నప్పుడు చేశారు, నెక్స్ట్ మేము చదువుకున్నప్పుడు చేశారు. ఇప్పుడు ఏంటంటే జాబులు చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు, ఒక్కొక్కరు అబ్రాడ్ లో ఉంటారు, ఒక్కొక్కరు హైదరాబాద్, చాలా వేరే వేరే ప్లేసెస్ లో ఉంటారు. కరెక్ట్ ఈ అమ్మవారి పండుగలకు 1 వారం నుంచి ప్రతి ఒక్కరు 15 రోజులు లీవ్ పెట్టుకొని వచ్చి, అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ప్రతి సంవత్సరం జరిగే అంటే నార్మల్ జరిగే కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇదేంటంటే 9 సంవత్సరాలు ఒకసారి జరిగే మా ఊరు గ్రామ దేవత పాసిపొలమ్మ తల్లి సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడున్నా ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పనులు పక్కన పెట్టుకొని
ఇక్కడికి వచ్చి మా అమ్మవారిని ఈ 15 రోజులు మా అమ్మవారి 5 రోజులు సేవ చేసుకుంటాం. సేవ చేసుకొని ఇప్పుడు ఆ పూర్వ వైభవం అంతా ఇప్పుడు మా ఊరు మొత్తం కలకలాడుతుంది. అలాగే ఏంటంటే దీని అంతటి కారణమైన కమిటీ సభ్యులు, మరి మా ఊరు ప్రెసిడెంట్ గారు, నెక్స్ట్ మా ఊరు యూత్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం వల్లనే ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నాము. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాము. ప్రతిరోజు నైట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వీధి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తలకాయ డ్యాన్స్, కోలాటం అని, నెక్స్ట్ రేపు కుండల డ్యాన్స్, చాలా సుమారు ఒక 50 లక్షల ఖర్చుతో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలానే చేసుకోం. జై పాసిపోలమ్మ సార్. ఇప్పుడు 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఏ విధంగా జరుగుతుంది, అసలు మీ అనుభవాలు ఏంటి? మాది పూర్వకాలంలో మా పెద్దలు నిర్ణయించిన ప్రకారము మా గ్రామ దేవత గురించి 9 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ అమ్మవారి పండుగలు చేస్తున్నాం సార్. అదే విధంగా పూర్వం పెద్దలు ఎలాగ చేశారో మాకు అంత అనుభవం లేదు. కానీ ఈ జనరేషన్లో మా దేవత గురించి, మా గ్రామ దేవత గురించి మేము చాలా వైభవంగా జరపాలని మా గ్రామస్తులు, మా పెద్దలు, మా కమిటీ వాళ్ళు అందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళ స్తోమత ప్రకారం మేము కలెక్షన్ చేసుకొని చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరపాలని అందరము అనుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. 21 తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ సంబరాలు ఈ 6 డేస్లో చాలా చక్కగా జరుపుతామని అంతా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం, మనస్ఫూర్తిగా చేస్తాము. ఈ మండలానికి, శ్రీకాకుళం జిల్లాకు కూడా పోలవరం గ్రామము ఒక పేరు ప్రఖ్యాతి నిలపాలని మా పెద్దలం అందరము అనుకొని ఈ కార్యక్రమం 9 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాం సార్. నిర్వహించేటువంటి ఈ పాసి పోలమ్మ తల్లి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉత్సవాలకి ఇప్పుడే గ్రామ సంఖ్యలో పెద్ద జనాభా అయితే వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఈ ఉత్సవాల పట్ల ఏమని ఫీల్ అవుతున్నారో వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా, ఈ ఉత్సవాలకి మీరు వచ్చారు కదా, మీరు ఇదే ఫస్ట్ టైం రావడమా, గతంలో ఎప్పుడన్నా వచ్చారా? మీ అనుభవం ఏంటి? 3rd టైం అండి ఇది. మా పెళ్ళి ఇది 3వ పండగ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంటుందండి. అంటే సాంప్రదాయాలు అవి పాతవి అన్నీ చదువుతాయి. మాకు పిల్లలకి తెలియని కూడా తెలుస్తుంది. మేము సిటీలో ఉండబట్టి మాకు ఇలాంటివి ఏం తెలియదు కదా, ఇప్పుడు పిల్లలకు కూడా తెలుస్తాయి. అంటే ఇట్లాంటి ఉత్సవాలు గ్రామ స్థాయిలో ఇదే 9 సంవత్సరాలుగా చేయడం అనేది ఈ గ్రామంలోనే పరిపాటిగా ఉంది. అటు విజయనగరం చూసుకుంటే మీకు ఈ 2 ఇది సిరిమానోత్సవం విజయనగరం తర్వాత ఇక్కడే అవుతుంది, ఇంకెక్కడ అవ్వదు. అదే స్పెషాలిటీ మా ఊరికి. దీనికి సంబంధించి ఇంకా మహిళలు కూడా ఉన్నారు. ఆ మహిళలను అడిగే ప్రయత్నం అయితే. అమ్మ, మీరు ఈ ఊరు గ్రామ కాపురస్తులేనా? ఎప్పటి నుంచి మీకు ఈ పండగలు ఎప్పటి నుంచి అనుభవం, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? బాగానే ఉంటుంది సార్, పండగ బాగానే అవుతుంది, మంచిగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అవుతాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అన్నీ అవుతాయి అంతే. అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ పండగ పేరు చెప్పి కుటుంబాలు చక్కగా ఏక దగ్గరికి కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే మీకు ఇది ఎట్లా అనిపిస్తుంది? మీకు ఈ పండగ అనేది ఏ రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపుద్ది మీలో? అందరూ వస్తారు కదా, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కలుస్తాను. ఒట్టప్పుడు అలాగే కాలం ఈ చెప్తే అందరూ వస్తారు పండగలకి, అందరూ అంతే. ఈ తరహా పండుగలు ఎక్కడా లేవు చుట్టుపక్కల పల్లెటూరులో. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ అవుతుంది, సంతోషంగా ఉంది. అందరూ వస్తాం కదండి, చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు. దీనికి సంబంధించి ఈ పండగకి సంబంధించి అయితే నేటి తరం కూడా ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు ఇట్లాంటి పండుగలు గతంలో ఎప్పుడన్నా చూసారా? ఇక్కడ మీరు చూసారా? చూసారా? చూడలేదు. అంటే అలా కాదు, ఇలాంటి పండగ మీరు ఇదే తొలిసారి చూడడమా, గతంలో ఎప్పుడన్నా చూసారా? అప్పుడు చూసాను కానీ నేను చాలా చిన్నదాన్ని. ఇప్పుడు ఈ పండగలో పార్టిసిపేట్ చేయడం మీకు ఎట్లా కనిపిస్తుంది? కొత్తగా అన్ని తెలుసుకోవడానికి బాగుంది. ఏంటి తెలుసుకోవడం అంటే ఏంటి తెలుసుకుంటారు? పండుగలు అనేవి ఎలా చేస్తారో, సాంప్రదాయాలు అవన్నీ తెలుసుకోవడానికి పండగలకు రావాలి. అయితే
ఈ పండగ వాతావరణం అనేది ఈ గ్రామంలో అయితే పూర్తి స్థాయిలో కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ పండగ పేరు చెప్పి పెద్దలు పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి జనమైతే సందడి వాతావరణం ఉంది. ముఖ్యంగా నేటి తరానికి ఏంటంటే ఎట్లాంటి సాంప్రదాయాలు ఉంటాయి అని తెలియజెప్పడం కూడా ఇది ఒక పద్ధతి. ఇప్పుడు మనం సిరిమాను దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఈరోజు సిరిమాను తెచ్చే ప్రయత్నంలో సుమారు చింత చెట్టు 25 అడుగుల ఉన్నటువంటి పొడవు ఉన్నటువంటి చింత చెట్టును అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నదంతా కూడా చింత చెట్టు. ఇది సిరిమానుకు మెయిన్ ఫౌండేషన్ అన్నమాట ఇది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే గ్రామ పెద్దలు ఉంటారో ఆ చౌదరి గారితో కలిసి ఈ సిరిమానును తెచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ సిరిమానును తెచ్చిన తర్వాత ఆ గ్రామంలో అయితే దీనికి పసుపు నీళ్లతో జలాభిషేకం చేసి ఈ సిరిమానుని తర్వాత ఈ అంజలి సిరిమానుని ఒకే దగ్గర జోడించి ఈ సిరిమానుని కూడా అక్కడ పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. రానున్న మంగళవారం రోజు ఈ సిరిమానుని ఎవరైతే ఈ దమ్మల వాళ్ళు కానీ నెక్స్ట్ ఎవరైతే ఈ కంసాల వాళ్ళు ఉంటారో వాళ్ళు అధిరోహించిన తర్వాత చౌదరి నాయుడు అనే వ్యక్తి అధిరోహించి గ్రామం మొత్తం కూడా ఈ సిరిమాను ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారు. ఈ సిరిమాను అధిరోహించిన తర్వాత వారి పరిస్థితి అయితే చాలా అనుభూతికి లోనవుతామని కూడా చెప్తున్నారు ఆయన. ఈ సిరిమాను అధిరోహించిన తర్వాత అమ్మవారే నాలో ఆవహించి ప్రజలకి చల్లని చూపులనిచ్చే విధంగా ఉంటుందంటూ కూడా నెక్స్ట్ ఈ అమ్మవారి పండగలకు హాజరైన తర్వాత ప్రతి కుటుంబంలో కూడా ఆనందోత్సాహాలు నెలకొంటాయి అంటూ కూడా ఇది 9 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించినటువంటి ఈ పండగ ప్రతి ఇంట్లో కూడా ఒక సంక్రాంతి పండగకు అంతకు మించి ఉంటుందంటూ కూడా కేవలం ఇక్కడ 1800 నుంచి 2000 ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ జనాభా కాకుండా ఇదే పండగ రోజు సుమారు ఇక్కడ ఓన్లీ ఈ ఇళ్లకు సంబంధించి ఒక 5000 మంది జనాభా అయితే హాజరవుతారు. అదే కాకుండా ఫైనల్ రోజు చూసుకుంటే సుమారు ఇక్కడ 25,000 మంది జనాభా కూడా వచ్చి ఈ విందులో పాల్గొని తమ ఆశీస్సులు కూడా ఇస్తూ వెళ్తూ ఉంటారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోలవరంలో ఒక పండగ వాతావరణం అయితే ఉంది. సో ఇట్లాంటి పండగ విజయనగరంలో ఉంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పోలవరంలో నెలకొందనే చెప్పాలి. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.